అదే చెన్నై ఎప్పుడో ఓడిపోవడం చూసినారా మీరు? అది కూడా ఆర్సీబీ పైన. కప్ నమ్దే. మీకేం కావాలి? ఎందుకు నన్ను ఇలా చుట్టుముట్టారు? నా జోలికి రావద్దు, నన్ను వదిలేయండి. ఎక్కడికి వెళ్తావే? పెద్ద హీరోలాగా బిల్డప్ ఇస్తున్నామంట. ఇప్పుడు చూపించే నీ హీరోయిజం. ఏయ్ ఆగవే. మేఘనా, మేఘనా, ఏమైందమ్మా? ఎందుకంత కంగారు పడుతున్నావు? అత్తయ్య, అది నేనున్నాను కదా, నువ్వేం కంగారు పడుకో. రా, ముందలా వచ్చి కూర్చో. కూర్చో. ముందు మంచినీళ్ళు తాగు. మేఘనా, ఏం జరిగింది? నందు, నందు, అది నేను ఆ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ని కలిసి వస్తుంటే కొంతమంది రౌడీలు నా వెంట పడ్డారు. వాళ్ళు ఖచ్చితంగా ఆ టీచర్ పంపించిన మనుషులే. వాళ్ళు నా మీద అటాక్ చేశారు నందు. వాళ్ళ నుంచి తప్పించుకుని రావడానికి పెప్పర్ స్ప్రే కొట్టాను. మంచి పని చేశావు. అలాంటి సమయంలోనే మన మైండ్ షార్ప్గా పనిచేయాలి. నువ్వు చేస్తున్న పని చూసి ఆ వెధవలకి భయం వేసింది. నిన్ను బెదిరించాలని ఇలాంటి పనులు చేస్తున్నారు. మేఘనా, వెంటనే ఈ విషయం పోలీసులకు చెప్దాం. పోలీస్ ప్రొటెక్షన్ తీసుకుందాం. నువ్వు వాళ్ళని గుర్తుపడతావు కదా? గుర్తుపడతాను. అయితే పోలీస్ స్టేషన్కి వెళ్దాం, పద. మేఘనా, ఆగు. ఈ మాత్రం దానికే మీరు పోలీస్ స్టేషన్ దాకా వెళ్లాల్సిన పని లేదు. ఎస్ఐ గారితో ఫోన్లో మాట్లాడితే అక్కడి దాకా వెళ్లకుండానే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. హలో ఎస్ఐ గారు, నమస్తే. నేను సులోచన్ని మాట్లాడుతున్నాను. నమస్తే నమస్తే. ఏం లేదండి, మా కోడలు మేఘనకి ఒక ప్రాబ్లం వచ్చింది. ఎవరో రౌడీ వెధవలు మా కోడల్ని దారిలో ఆపి గొడవ చేశారు. అలాగేనండి. ఓకే, థ్యాంక్ యూ. అలాగే, ఇప్పుడే ఆ డీటెయిల్స్ మీకు పంపిస్తాను. ఉంటాను. మేఘనా, నీ మీద ఎంతమంది అటాక్ చేశారు, ఎక్కడ ఏ టైంలో గొడవ పడ్డారు, ఆ డీటెయిల్స్ అన్నీ ఇచ్చావంటే ఆయన యాక్షన్ తీసుకుంటాను అన్నారు. అలాగే నువ్వెప్పుడు బయటికి వెళ్ళినా పోలీస్ స్టేషన్కి ఒక్క ఫోన్ కొట్టావంటే ప్రొటెక్షన్గా పోలీసుల్ని నీ వెంట పంపిస్తామన్నారు. చాలా థ్యాంక్స్ అత్తయ్య. నువ్వు ఈ ఇంటి కోడలివమ్మా. నీ వెనకాల ఒక కుటుంబం ఉంది. నీ ఒంటి మీద ఈగ వాలినా సరే ఊరుకోను, గుర్తుపెట్టుకో. మేఘనా,
ఇప్పటి నుంచి నువ్వెక్కడికి ఒంటరిగా వెళ్ళొద్దు. నీకు తోడుగా నేను వస్తాను. అసలు నేను లేకుండా నువ్వు బయటికి వెళ్ళొద్దు. చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే. ఈ బుద్ధేదో ముందే ఉండుంటే పరిస్థితి ఇంత దూరం వచ్చుండేది కాదు. నేను వస్తాననే చెప్పానమ్మా, కానీ ఇదిగో ఈ మేఘననే వద్దు అంటుంది. ఇప్పుడు చూడు ఏమైందో. ఏంటి మేఘనా, నేను నీతో మాట్లాడుతుంటే సంబంధం లేని వాళ్ళు మధ్యలో దూరి మాట్లాడతారేంటి? వాళ్ళకి ఎంత చెప్పినా బుద్ధనేది ఉండదా? మా అమ్మ నాకన్నీ నేర్పించింది కానీ బుద్ధి నేర్పడం మర్చిపోయింది మేఘన. ఇప్పుడు నేర్పిస్తుందేమో అడుగు. బుద్ధి, జ్ఞానం, తెలివి అనేవి పుట్టుకతోనే రావాలి. పెద్దల మాట వినడం, వాళ్ళని గౌరవించడం, ఇలాంటి లక్షణాలు కూడా వయసుతో పాటే ఎదగాలి. ఒకరు చెప్తే రాదు. ఏం చేస్తాం మేఘన, చిన్నప్పటి నుంచి నాకు అన్ని మా అమ్మ బుద్ధులే అంటారు. మా అమ్మకి నేను జెరాక్స్ కాపీ అంటారు. పెద్దవాళ్ళ నుంచే పిల్లలకి లక్షణాలు వస్తాయి. చాలా తెలివిగా మాట్లాడితే సరిపోతుంది అనుకుంటున్నాడు. ఏవో 4 జోకులు వేస్తే నమ్మేస్తాననుకుంటున్నాడేమో. అది ఈ జన్మలో జరగదు. నేను మాట్లాడాలి అంటే నా మాట విని తీరాల్సిందే అని చెప్పు. ఎప్పటికైనా నువ్వే నా మాట వినాలి మాతాశ్రీ. నేను మాత్రం ఎప్పుడు ఇలాగే ఉంటాను. అమ్మా దా, మనం కూడా కలిసి కార్ గేమ్ ఆడదాం. నువ్వు నేను ఒక టీం, అక్క నాన్న ఒక టీం. ఏంటి, నువ్వు కూడా వాళ్ళతో కలిసిపోయి గేమ్స్ ఆడుతున్నావు? రాను రాను నువ్వు కూడా చిన్నపిల్లడి అయిపోతున్నావు నందు. అసలు మనం ఎప్పుడు చిన్నపిల్లల్లాగా ఉండిపోతే ఎంత బాగుండు అనిపిస్తుంది. అనవసరంగా పెద్దవాళ్ళం అయిపోయాం మేఘన. పిల్లల్లాగా ఉంటే ఏ కష్టం తెలీదు, ఏ ప్రాబ్లం అర్థం కాదు. హాయిగా రిలాక్స్డ్గా అమ్మ పెట్టింది తినేసి నచ్చిన పని చేసుకుంటూ ఆడుకుంటూ ప్రశాంతంగా ఉండొచ్చు. ఏంటి ఇవాళ కొత్తగా మాట్లాడుతున్నావు? ఏమైందేంటి? నాకేమైంది? నేను మామూలుగానే ఉన్నాను. లేదు, మామూలుగా ఏం లేవు. ఏదో తేడా కనిపిస్తుంది. ఏదో అప్సెట్లో ఉన్నావు. అలాంటిదేం లేదు మేఘన. సర్లే, ఆడింది చాలు. పిల్లలు, మీరు అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి పడుకోండి. టైం అయింది, వెళ్ళి నిద్రపోండి. రేపు స్కూల్కి వెళ్ళాలి కదా. అమ్మ రేపు స్కూల్ హాలిడే. ఎందుకు? ఎవరిదో జయంతో వర్ధంతో అయి ఉంటుంది. ఏదైతే ఏంటి, రేపు స్కూల్ లేదు అంతే. అవును, అంతే అంతే. అయినా సరే మీరు వెళ్ళి పడుకోవాలి, పొద్దున్నే లేవాలి. వెళ్ళండి వెళ్ళండి. మేఘన, పిల్లల్ని ఇక్కడే ఉండని. వాళ్ళు నాతోనే ఉంటారు. వీళ్ళు నాతోనే పడుకుంటారని సౌందర్య ఆంటీకి చెప్పి మరీ తీసుకొచ్చాను. అదేంటి నందు, వాళ్ళు రోజు ఆ గదిలోనే కదా పడుకుంటున్నారు. పిల్లలు, మీరు ఆడుకుంటూ ఉండండి. మేఘన, నాకెందుకో పిల్లలకి చాలా దగ్గరగా ఉండాలనిపిస్తుంది. కారణం ఏంటో తెలీదు. పిల్లలు కాసేపు కనిపించకపోతే ఏదో తెలియని భయం. వాళ్ళు నాకు దూరం అయిపోతారేమో అనే ఫీలింగ్ కలుగుతుంది మేఘన. ఏంటి నందు, ఏమైంది? నీ మనసుకి ఏమనిపిస్తుంది? నువ్వేదో టెన్షన్ పడుతున్నావు కదా. అవును మేఘన, అమ్మకి నాకు మధ్య జరుగుతున్న గొడవ గురించి నీకు తెలుసు కదా. అమ్మతో ఎంత వాదించినా తను వినడం లేదు. పైగా పిల్లల కోసం పట్టుబట్టి నాతో మాట్లాడటం కూడా మానేసింది. అది తలుచుకుంటేనే ఏదో కోల్పోతున్నా అనే ఫీలింగ్ కలుగుతుంది. నాకు పిల్లలకి మధ్య చాలా అనుబంధం పెరిగిపోయింది. మెంటల్గా బాగా అటాచ్ అయిపోయారు. వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, వాళ్ళతో పాటు కలిసి ఆడుకోవాలి, అల్లరి చేయాలనిపిస్తుంది మేఘన. పిల్లలు దేవుళ్ళు ఒక్కటే అంటారు కదా మేఘన. వాళ్ళతో గడిపితే అస్సలు టైం అనేది తెలీదు. మనసుకి ధైర్యంగా శాంతంగా ఉంటుంది. సో వాళ్ళని ఇక్కడే ఉండని.
మొదటిసారి చూసినప్పుడు పెద్ద రౌడీవి అనుకున్నాను. నువ్వు నా జీవితంలోకి వచ్చినప్పుడు ఎటూ తేల్చుకోలేక చాలా కంగారు పడ్డాను. కానీ నా మనసులోని భయాలన్నీ పోగొట్టి మా అందరి మనసులు గెలుచుకున్నావు నందు. దేవుడు ఒక పొరపాటు చేసి దాన్ని సరిదిద్దుకోవడం కోసం నిన్ను బహుమతిగా ఇచ్చాడు. నా కళ్ళకు 3 పిల్లలు కనిపిస్తున్నారు. నీకు అత్తయ్యకి మధ్య ఉన్న సమస్య త్వరగా తీరిపోవాలి నందు, తీరిపోవాలి. బామ్మ కాఫీ. అక్కడ పెట్టు. సులోచన ఎక్కడ్రా? అమ్మగారు సౌందర్య గారు ఇద్దరు కలిసి బయటికి వెళ్ళారండి. ఏం పని మీద వెళ్ళారు? పళ్ళు రాలిపోతాయి. ఏం కూసావరా వెధవా? మిమ్మల్ని కాదండి, ఆ మాట నేను అడిగితే అమ్మ చెప్పే సమాధానం అదేనండి. అందుకే నేను అడగను బామ్మ. అవును గాని ఆ సౌందర్య పిల్లల్ని కనొద్దని మేఘనతో ఏమైనా అంటుందా? కొడితే గూబ గులాబ్ జామ్ అయిపోతుంది. ఏమన్నావురా? ఇది సౌందర్య గారి డైలాగ్ అండి. వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు చెవు వేసని అనుకోండి, ఆవిడకి అస్సలు మొహమాటం ఉండదు, నిజంగానే కొడుతుంది. మరి నువ్వు ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావురా? సేవలు చేస్తాను కదండి, ఇంతకంటే ఇంకేం చేయాలి? బామ్మగారు. బామ్మ ఆరోహి రామ్మా రా. నువ్వు వెళ్ళి ఇంకో కాఫీ పట్రా. అలాగే బామ్మ. ఏమ్మా ఆరోహి ఇలా వచ్చావు? నా కోసమేనా? మేఘనాతో బయటికెళ్ళాలి బామ్మగారు. ఎలాగూ తనని రిసీవ్ చేసుకున్నట్టు ఉంటుంది, మిమ్మల్ని కూడా చూసి కలిసినట్టుంటుందని వచ్చాను. ఎలా ఉన్నారు? నాకేమ్మా బాగున్నానమ్మా. మీ పనులు ఎలా నడుస్తున్నాయి? మేఘన ఉండగా నాకేంటి బామ్మగారు? ఏదైనా సక్సెస్ చేసే తెలివితేటలు మేఘన సొంతం. షీఈ్ అ మోస్ట్ సక్సెస్ఫుల్ ఉమెన్. ఆ స్కూల్ విషయంలో తను ఎంత హార్డ్ వర్క్ చేస్తుందో తెలుసా బామ్మ? మీ ఇంటి పని మనిషి కూతురికి జరిగినట్టు ఇంకెవ్వడికి జరగడానికి వీల్లేదు అని ఏకంగా పెద్ద రివల్యూషన్ తీసుకొస్తుంది. మీరు చూస్తూ ఉండండి, కొద్ది రోజుల తర్వాత ఎక్కడ చూసినా సరే అందరూ మేఘన గురించి మాట్లాడుకుంటారు. షీఈ్ గ్రేట్. గ్రేట్ మేఘన కాదమ్మా, నీ దగ్గర పనిచేసే వాళ్ల గురించి ఇంత గొప్పగా మాట్లాడుతున్నావు చూడు, నీదమ్మా గ్రేట్నెస్ అంటే. తన కింద పనిచేసే వాళ్ళని తన సొంత మనుషుల్లా చూసుకునేవాళ్లు ఎక్కడా ఉండరమ్మా. బామ్మగారు, మీరు నన్ను బాగా పొగడేస్తున్నారు. ఇందులో పొగడ్తే ఉందమ్మా, నిజాలే. ఒక్క నిమిషం బామ్మగారు, నా ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది. హలో. హలో మేడం, ఓకేనా? చెప్పు, ఎలా ఉన్నావు? నాకు అర్థమైంది మేడం, ఇక రెచ్చిపోండి, నేను ఫోన్ పెట్టేస్తాను. అది కాదు కాదు, నేను చెప్పేది విను. అలా మాట్లాడడం తప్పు. వాళ్ళు ఏమనుకుంటారు? మళ్ళీ స్వార్థం పనికి రాదు. అది కాదు, నేను చెప్పేది కాస్త. నా ఫ్రెండ్ వల్ల చాలా హెడ్ఏక్ గా ఉంది బామ్మ. ఎవరు? ఆ రెండో పెళ్లి చేసుకున్న ఫ్రెండేనా? అవును బామ్మ, తానే. మళ్ళీ ఏమైందట? ఇంతకీ బిడ్డని కనడానికి ఒప్పుకుందా? ఒప్పుకుంది, కానీ ఒక కండిషన్ పెట్టింది బామ్మ. ఎంత వద్దన్నా వినటం లేదు. ఏంటా కండిషను? తను పిల్లల్ని కనాలి అంటే ఆస్తి మొత్తం తన మొదటి పిల్లలకి రాసివ్వాలంట బామ్మ. ఎంత అన్యాయం చెప్పండి. వద్దు, అలా అడగటం తప్పు అని ఎంత చెప్పినా సరే అర్థం చేసుకోవట్లేదు. ఆస్తి మొత్తం ఆ పిల్లలకి రాసిస్తే వాళ్ళేమైపోవాలి? పుట్టే బిడ్డకి ఏం మిగులుతుంది? అంతేనమ్మా, అంతే. అర్హత లేని వాళ్ళని తెచ్చి నెత్తిమీద పెట్టుకుంటే ఇలాగే ఎక్కి తొక్కుతారు. అసలు మొగుడు పోయిందాన్ని రెండో పెళ్లి చేసుకోవడమే ఎక్కువ అనుకుంటే మళ్ళీ ఇలా కూడా ఆడిస్తుందా? అందుకే ఎక్కడ ఉండాల్సిన వాళ్ళని అక్కడే ఉంచాలి అంటారు. మేడం కాఫీ. థ్యాంక్ యూ. అప్పటికి చాలా చెప్పాను బామ్మ, కానీ తను వినటం లేదు. ముందు ఆస్తి రాసిస్తేనే పిల్లల్ని కంటాను అంటోంది.
ఎవరండి మళ్ళీ ఆ ఫ్రెండేనా? ఎందుకండి అలాంటి వాళ్ళతో మీరు ఫ్రెండ్షిప్ చేస్తారు? అయినా ఆవిడకి ఏం పని లేదా మేడం? అన్నీ మీతో చెప్పుకొని మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తారు. మీరేమో మా బామ్మగారికి చెప్పి ఈవిని డిస్టర్బ్ చేస్తున్నారు. రే, మా మధ్యలో దూరావంటే చంపుతాను, పో అవతలికి. ఆరోహి ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే మేఘనా, ఆన్ ది వే కదా, పికప్ చేసుకుందామని వచ్చాను. లేట్ అయిందని బోర్ కొట్టలేదు కదా? ఆ అవకాశం లేకుండా బామ్మగారితో బాతకని బానే సాగిందిలే వదినా. సరే వెళ్దాం ఆరోహి. సరే వెళ్ళొస్తాం బామ్మ. వెళ్ళొస్తాం బామ్మ. సరే అమ్మా. అమ్మో, అయితే ఈ మేఘన మనసులో కూడా ఆస్తి మొత్తం తన పిల్లల పేరున రాయించుకోవాలనే ఆలోచన ఏదో ఉంది కాబోలు. అందుకే పిల్లల్ని కనను అని మొండికేస్తోంది. దీని గురించి బాగా ఆలోచించాలి. నందు, ఏంటి బామ్మ? ఏంట్రా ఆఫీసుకు బయలుదేరావా? లేదు బామ్మ, చక్కగా తయారై దుప్పటి కప్పుకొని నిద్రపోదాం అనుకుంటున్నాను. ఏంట్రా జోకులేస్తున్నావా? జోకులు మరి లేకపోతే ఏంటి బామ్మ? ఆఫీస్కి కాకపోతే ఎక్కడికి వెళ్తాను? మీ అమ్మ సంగతి ఏం చేసావురా? అమ్మ సంగత? అదేరా, మీ అమ్మ నీ మీద అలిగి మాట్లాడడం మానేసింది కదా. 10 రోజులు పోతే తనే మాట్లాడుతుంది బామ్మ. అంటే మీ అమ్మ బాధని నువ్వు అర్థం చేసుకోవటం లేదా? ఏం అర్థం చేసుకోమంటావు బామ్మ? నేను ఇచ్చిన మాట కంటే తన పట్టుదలే ముఖ్యం అనుకుంటుంది. ఇంకేం మాట్లాడాలి? ఎంతసేపు నీ గురించే కాదురా, మీ అమ్మ గురించి కూడా ఆలోచించరా. తన స్థానంలో నిలబడి ఆలోచించు. అప్పుడు మీ అమ్మ కోరికలో న్యాయం ఉందో లేదో నీకు అర్థం అవుతుంది. బామ్మ, అమ్మ కోరికలో న్యాయం ఉందో లేదో అది నాకు అనవసరం. నేనైతే మేఘనకిచ్చిన మాట కాదన్ను. ఒకవేళ మేఘనే ఒప్పుకుంటే? ఏం మాట్లాడుతున్నావు బామ్మ? అవునరా, ఒకవేళ మేఘనే పిల్లాన్ని కనడానికి ఒప్పుకుందే అనుకో, అప్పుడేమంటావు? తనెలా ఒప్పుకుంటుంది బామ్మ? అసలు తనకి అలాంటి ఆలోచనే లేదు. అది మేము ముందే మాట్లాడుకున్నాం. ఒకవేళ ఒప్పుకుంటే అప్పుడు మీ అమ్మ కోరిక తీరుస్తావా? ఎందుకలా అంటున్నావు? అసలు మేఘన ఎలా ఒప్పుకుంటుంది? మీ అమ్మ కోరిక తీరడానికి, నీకు అభ్యంతరం లేకుండా ఉండడానికి నేను ఓ మాట చెప్తాన్రా. ఏంటది? మేఘన దగ్గర ఒక ప్రపోజల్ పెడదాం. ఉన్న ఆస్తిలో 3 వంతులు తన పిల్లల పేరున రాయించేద్దాం. అప్పుడు తన పిల్లల భవిష్యత్ గురించి భయపడాల్సిన అవసరమే లేదు. ఏమంటావు? అది అది కాదు బామ్మ. పిల్లల భవిష్యత్తు గురించి తనకు బెంగలేకపోతే పిల్లల్ని కనడానికి తనకేమిట్రా అభ్యంతరం? ఏ, నీ మీద ప్రేమ లేదా? నువ్వంటే ప్రేమ ఉంది, మీ అమ్మ అంటే అభిమానం ఉంది, మన కుటుంబం మీద గౌరవం ఉంది. అలాంటప్పుడు పిల్లల్ని ఎందుకు కనదు? తన వయసు ఏం మించిపోలేదు కదా. నాకు తెలిసి అదొక్కటేరా తన అనుమానం, అంతకు మించి ఇంకేం లేదు. కావాలంటే ఆస్తి మొత్తం రాసిమ్మన్నా ముందే రాసిచ్చేద్దాం. కావాలంటే మేఘన్ రాగానే నీ ముందే అడుగుతాను. సరే బామ్మ, నువ్వన్నది నిజమే అయితే తన నువ్వే అడుగు. నేను అడిగించాలని చెప్పద్దు. అలాగేరా, అస్సలు నీ పేరు రాదు. నేను అడిగినట్టే అడుగుతాను, సరేనా? మేఘన ఒప్పుకుంటుంది. తను ఒప్పుకోలేదంటే అప్పుడు చూడు. కథలు కథలుగా కలలు కలలు మిగిలే తుదలు లేని ఆ కథల గతులు అడవే. అమ్మా మేఘన, ఒక్క నిమిషం ఆగు.
ఏంటి బామ్మ? నందు నీతో ఏదో మాట్లాడాలంటున్నాడమ్మా. అవునా? ఏంటి నందు? నీకు విషయం చెప్తాను, నెగిటివ్గా అనుకోవద్దు. అమ్మ బామ్మ ఇద్దరు వాళ్ళకి వారసుడు కావాలంటున్నారు. నిత్యకి ఆదికి ఈ ఆస్తి మొత్తం రాసి ఇచ్చేద్దాం అనుకున్నాం. అలా చేస్తే నీకు పిల్లల్ని కనడానికి ఏం అభ్యంతరం లేదు కదా? జనరల్గా నేను అనుకుంటా కదరా, అంటే మైండ్కి ఏమైనా క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా, అవి ఇట్లా అనుకుంటా అట్లా జరిగిపోతారా? అది అలా జరిగిపోతుంది అంతే కాదురా. అది అయ్యేంత వరకు నువ్వు జనాలు కాబట్టి జరుగుతుంది.